అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు రిజైన్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అద్దింట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం మీద ప్రేమతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అంటే అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. 12 సంవత్సరాలు అంటే వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని చెప్పడమే నా తప్పేమో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాదు. మనం ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు అని చెప్పి అంటే వాయిస్ రేజ్ చేయటమే వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో అనుకుంటున్నాను నేను. చాలా మంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరో కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం అనేది నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వస్తా ఉన్నారు, కాపుల్లో ప్రముఖ నాయకులు అంటే ఇందులో ఉన్న ఫ్రీడమ్ ఇందులో ఉంటుందని ఆలోచన కూడా కాపులు ఉండడం వాస్తవంగా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే అగ్రశ్రేణి నాయకత్వం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. అటు బొత్స సత్యనారాయణ గారిని, పేద నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారండి, కన్నబాబు గారండి, ముఖ్యంగా చెప్పుకోదగ్గ నాయకత్వం అంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు.